ఓకే. జోగి రమేష్ అక్రమాలు ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉన్నాయి. అతను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండగా ఆ పదవులను అడ్డం పెట్టుకుని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అవినీతిమయం చేసి డబ్బు సంపాదించుకోవడానికి పిచ్చినీచాలు లేకుండా డబ్బు సంపాదించుకుని అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డాడు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడతామని చెప్పి ఎన్నికల ముందు ఎన్నికల్లో ప్రచారంలో వాళ్ళు హామీ ఇచ్చారు ప్రజలకి. అగ్రిగోల్డ్ బాధితులను మేము ఆదుకుంటాం, అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా మేము అమ్మి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా మేము అండగా నిలబడతామని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నెంబర్లు తారుమారు చేసి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు వీళ్ళంతా కూడా అంబాపురంలోని భూమిని కొనుగోలు చేశారు. తర్వాత అవి ఈడీ జీవో పెట్టారు, ఆ భూములు అమ్మరాదు కొనరాదు అని చెప్పి. అటువంటి భూముల్ని తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి ఆ భూముల్ని వాళ్ళు హస్తగతం చేసుకుని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చేయమార్చడం జరిగింది. ఆ సర్వే నెంబర్లు మార్పు చేయడం కోసం సర్వేయర్ను కూడా ప్రభావితం చేసి ఆ సర్వేయరు తప్పుడు సమాచారంతో నిర్వహించకుండానే సర్వే నిర్వహించినట్టుగా లాగిన్ చేసి సర్వే నిర్వహించేటప్పుడు పక్క భూములు వాళ్ళకు కూడా సర్వే నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ సమక్షంలో సర్వే చేయాలి. వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టుగా దొంగ నోటీసులు సృష్టించి ఇవాళ రోజున సర్వే చేయకుండానే సర్వే చేసినట్టుగా నెంబర్ మార్చడం జరిగింది. ఇవాళ అగ్రిగోల్డ్ భూముల మీద నిషేధాలు ఉన్నాయి, దాన్ని అమ్మటం కొనటం నేరం. అది ఇవాళ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి మొత్తం రికార్డులన్నీ పరిశీలించి ఇవాళ రోజున రాజీవ్ పేరు మీద వెంకటేశ్వరరావు పేరు మీద ఈ యొక్క అక్రమాలు జరిగినట్టుగా గుర్తించి వారు కేసు పెట్టడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఈ గతంలో నువ్వు చేసిన నేరాలు ఒక నేరం కాదు, ఇన్ని నేరాలు చేస్తే అన్ని నేరాలకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిందే. ఇవాళ జోగి రమేష్ రావుని ఇంకా ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనా సరే, ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైతే ప్రజాధనాన్ని దోసుకు తిన్నారో మీరంతా కూడా కక్కిస్తాం, అందరం మీద కూడా విచారణ జరిపిస్తాం. ఇవాళ రోజున జరిగే ఎంక్వైరీ అంతా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతుంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అది కడుపులో పెట్టుకుని చేశారని ప్రచారం చేస్తూ ఉన్నావు. అది దాని సంగతి పోలీసులు చూసుకుంటారు. ఇవాళ కోర్టుకు వెళ్ళి ఇవాళ స్టే చేసుకున్నావు టెంపరీగా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినందుకు తప్పనిసరిగా నువ్వు మూల్యం చెల్లించుకుంటావు, దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది వేరే, ఇది వేరే. ఈ దోపిడీకి దానికి సంబంధం లేదు. ఇవాళ అక్రమ ఆస్తులు కొనుగోలు చేసి నిషిద్ధతలో ఉన్నటువంటి నిషేధించబడినటువంటి ఆ భూముల్ని కొనుగోలు చేయరాదు. దాని మీద జీవో ఉంది, 133 జీవో ఉంది, 117 జీవో ఉంది. ఇవన్నీ కూడాను 2019లో 2018లో వచ్చిన జీవోలు. ఆ జీవోల ప్రకారంగా ఆస్తులను ఎవరు కూడా అమ్మరాదు, కొనుక్కోకూడదు. ఇవాళ నీ అక్రమాలు అనేకం. జోగి రమేష్ బలహీన వర్గాలకు పుట్టితే లేదా గౌడ కులంలో పుడితే నువ్వు చేసే అక్రమాలన్నింటినీ భరాయించాలా ఈ రాష్ట్ర ప్రజలు? నువ్వు బలహీన వర్గాలకు చెందినవాడు అయితే నువ్వు బుద్ధిగా, నీతిగా, నిజాయితీగా ఉంటే నీ రోజుకి ఎవరు రాదు. నువ్వు చేసే అక్రమాలు, దుర్మార్గాలు, ముఖ్యమంత్రి మీద ఇంటి మీద దాడి చేసి మంత్రి పదవి సంపాదించుకున్నావు. వాళ్ళు కేవలం నువ్వు మంత్రి పదవి సంపాదించుకోవడం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి నువ్వు వెళ్ళి దాడి చేసి నీ యొక్క పార్టీలో నీ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ రోజున దుర్మార్గానికి పాల్పడ్డావు. దానికి నువ్వు మూల్యం చెల్లించుకో తప్పదు. వాళ్ళు తాత్కాలికంగా కోర్టు టెంపరీగా స్టే ఇచ్చినా దానిపైన పోలీసు విచారణ చేస్తారు. తప్పనిసరిగా దోషులందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది. ఇవాళ రోజున జోగి రాజీవ్ నీ కొడుకు కానీ లేకపోతే నీ బాబాయ్ కానీ ఇవాళ రోజున మంత్రి గారి బాబాయ్ అయినంత మాత్రాన, మంత్రి గారి కొడుకు అయినంత మాత్రాన అక్రమాలు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీ హయాములు, మీ పరిపాలనలో ఉన్నటువంటి అన్ని అక్రమాలను కూడా బయటకు తీస్తాం, అన్నిటి మీద చర్య తీసుకుంటాం. ఇవాళ రోజున గౌడ కులం, బలహీన వర్గాలు సిగ్గుపడే విధంగా నువ్వు అక్రమాలకు పాల్పడ్డావు, అవినీతికి పాల్పడ్డావు. ఇవాళ ఈ ఎక్కడ జరిగినంత అవినీతి పెడల నియోజకవర్గంలో జరిగింది.
వాళ్ళ రాష్ట్రంలో దానిపైన చర్యలు తీసుకుంటారు. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసినటువంటి అక్రమాలన్నింటి మీద కూడా మేము చర్య తీసుకుంటాం, అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చాం. హామీ ఇచ్చిన ప్రకారంగా అన్నింటి మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం, జరిగినటువంటి అక్రమాలను వెలుగులో తీసుకొస్తాం, దానికి బాధ్యులందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది. నువ్వు పద్ధబద్ధగా బలహీన వర్గాలకు చెందినవాడిని గౌడు కులస్తుని చెప్పి నువ్వు ప్రచారం చేసుకోకల. బలహీన వర్గాలకు చెందినవి అయితే, గౌడు కులస్తుడు అయితే నిజాయితీగా నిలబడు, నిజాయితీగా ఉండు. నీ జోలికి ఎవరు రారు. నువ్వు నిజాయితీ పరుడు కాదు కాబట్టి, నీ పరిపాలనలో అనేక అక్రమాలకు పాల్పడ్డావు కాబట్టి వాళ్ళందరూ సిఐడి చర్యలు చేపట్టారు. ఇవాళ అన్నీ కూడా విచారించి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపైన ఏ రకమైన కక్ష సాధింపు లేదు. నువ్వు సీఎం గారింటి మీద దాడి చేసేందుకు దానికి వేరే మూల్యం చెల్లించుకుంటావు. దాని మీద కూడా విచారణ జరుగుతుంది, దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎన్ని అక్రమాలు జరిగితే అన్ని అక్రమాల కూడా మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. నువ్వు మాట్లాడు. Vamos seguir instalando aqui.